ఎట్టుపోవట్లేదు, బంగారం చుట్టూ తిరుగుతుంది. బంగారానికి రేట్ ఎక్కువ పెరగటం వల్ల దుర్బుద్ధి దురాలోచనలు వచ్చి సమాజం ఈ రకంగా కూడా పాడైపోతుంది. ఇప్పుడు బంగారానికి రేట్ ఎక్కువ అవుతుంది, కొందామంటే డబ్బులు లేవు. పేదవాళ్ళకి ఏం చెప్తే ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే బంగారం ఉంటే కుదవ పెట్టుకొని వాళ్ళ సమస్య తీర్పుకుంటారు. ఇప్పుడు అది కొనడానికి కూడా అది అన్న ఎత్తుకి ఎదిగిపోయింది. దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు, దాని రేటు దింపమని ఎవరు అడగట్లేదు. ఇప్పుడు బంగారానికి అంత యాల్యూ ఎందుకు వచ్చింది? పట్టపొగలే ఒక ఆడ మనిషి ఇంట్లో దూరి బంగారం కోసం ఆమెను చంపి నగ దోసుకొని వచ్చిందంటే ఇంట్లోకే కాదు, నడి రోడ్డు మీద పోతున్నా చంపే రోజులు వస్తున్నాయి ఇప్పుడు బంగారం కోసం. అందుకని దయచేసి బంగారం రేటు తగ్గాల, ఎండి రేటు తగ్గాల. ఇంత రేట్లు పెడితే సామాన్య ప్రజలకు ఎక్కడ అందుద్ది? వాళ్ళ సమస్యలు ఎక్కడ తెరుతాయి? ప్రతి దాంట్లో దోసుకునే పని మీద ఏముంటుంది? ఇన్నాళ్ళు బంగారానికి రేటు ఒక 10,000 రేటు వచ్చిందంటే ఆ 10,000 మీద నిలబడది, ఒక 50,000 రేటు వచ్చిందంటే ఒక 50,000 మీద నిలబడది. ఇప్పుడు ఎందుకు నిలబడతలేదు? ఎవరు తప్పు? ఇప్పుడు సమాజం ఎడిపోతుంది, దీనికి ఎడిపోతుందని అడగాల. బంగారానికి ఎండికి సమాజం ఎడిపోతుందని అడగాల. నిమిషానికి రేటు పడిపోవటం కారణం ఏంది? రేటు ఎక్కటం ఏంది, పడిపోవటం ఏంది? జనాలు మోసం చేయటం కాదు ఇది. దగ్గుతుందని కాసేపు చెబుతారు, పెరుగుతుందని కాసేపు చెబుతారు. మరి జనాలు ఉరికి కొనాలనా, ఆగా కొనాలనా? అసలు ఏం చేయాలి? జనాలు బతకనీయకుండా కొనాలనా వద్దా అని ఉక్కిరి చేస్తాను. అంటే పట్టవగలే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అంటే ఒంటిపైన బంగారం ఉంటే ఆమెను కొట్టి చంపి తీసుకుపోయేంత కిరాతకంగా డబ్బుల కోసం ఆ బంగారం కోసం అంత కిరాతకంగా బిహేవ్ చేసి ఆమె ఒక్కతే ఇంట్లో ఉంది. వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిండు. వాళ్ళ ఒక అమ్మాయి ఆమెకు పెళ్లి అయిపోయి అక్కడనే ఉంటుంది. పొద్దున 10:30కి ఆమె చనిపోతే మళ్ళా సాయంత్రం వాళ్ళ భర్త వచ్చి 6కి వచ్చి చూస్తే ఆమె పడిపోయి ఉంది, లోపల చనిపోయి ఉంది ఆల్రెడీ. దాని విషయంగానే సీసీ కెమెరాలో ఆ హంతకుడు దర్జాగా నడి రోడ్డు పై నుండి దర్జాగా ఆ బంగారాన్ని డబ్బులను పట్టుకొని దర్జాగా వెళ్తా ఉన్నాడు. సీసీటీవీ ఫుటేజ్ చూసుకున్నట్టయితే అంత దర్జాగా హంతకుడు పట్టబగలే ఒక ఆమెను చంపి ఇంత దారుణానికి ఒడిగట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అంటే సమాజం ఎటువైపు వెళ్తుంది? ఎంత దారుణాలు అవుతున్నాయి అంటే గవర్నమెంట్ పట్టించుకోదా? గవర్నమెంట్ పట్టించుకుంటే అంత దారుణాలు ఎందుకు అయితే? అంత స్వేచ్ఛగా ఇప్పుడు వాడి దగ్గర బంగారాలలో సగం ఎత్తడు కదా, లంచం రూపంలో సగం ఎత్తడు. ఇత్త కేసులు తగ్గుతాయి. ఇప్పుడు నిజమైన కేసు, ఇప్పుడు నిజమైన అపరాధం చేసిన వాళ్ళకి శిక్ష పడతలేదు, నిజంగా తప్పులు చేసిన వాళ్ళకి శిక్ష పడతలేదు. చిన్న వాటికి ఇప్పుడు బండ్ల మీద హెల్మెట్ వేసుకున్న వాళ్ళకి, బండి క్రాస్ చేసిన వాళ్ళకి, ఇట్టాటి వాళ్ళకి చాలా ఇట్టాటి కొన్ని ఉన్నాయి. ఇట్టాటి చిన్న తప్పులు కేసులు రాసి ఆ కేసులు సంవత్సరాల తరబడి కొట్టేయట్లేదు. ప్రాధాయపడుతున్నారు మా కేసు కొట్టే అంటే వాళ్ళకు కూడా 20,000 30,000 అడుగుతున్నారు. ఇస్తే మేము కొట్టేస్తాం, లేకపోతే లేదని. మరి అట్లాంటి సమాజం వస్తుంది. అట్లాంటి సమాజం వచ్చినప్పుడు ఎట్లాంటి దొంగల రాజ్యం నడక ఏం నడుతుంది? మంచి రాజ్యం నడుతుందా చెప్పు? ఇంట్లో ఉన్నాను కాదు, బయట ఉన్నానే చంపుతా. ఇప్పుడు నా ఒంటి మీద బంగారం ఉంటే ఇంకా అయితే నువ్వే చంపుతావు నన్ను. అందుకని దయచేసి ఎవరు చెప్పి వాళ్ళు కోరుకోవాలంటే గవర్నమెంట్ కూడా దీని గురించి గట్టి నిర్ణయం తీసుకోవాలా. ఒక అంతకుడు ధైర్యంగా ఒక మనిషిని చంపేసి బంగారం గుంజుకొని వాడు దర్జాగా పోతుందంటే గవర్నమెంట్ అంటే భయం లేకనే కదా వాడు పోయేది. ఇప్పుడు ఎవరైనా తప్పు చేసేవాడు ఎవరైనా సరే గవర్నమెంట్ అంటే భయం లేకనే కదా. ఇప్పుడు అదొకటే కాదు, శ్రీశైలం మొన్న ఎంత దుర్మార్గం నడిచింది. సోమాలు వేసుకున్న సాముల మీద లాఠీ చార్జి. గవర్నమెంట్ కి, గుడి యాజమాన్యానికి, గుడి కార్యకర్తలకు వాళ్ళకి తెలియదా? శివరాత్రి బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి, ఇక్కడ భక్తులు ఎక్కువ వస్తారు, ఇక్కడ ఏదైనా నష్టం జరగవచ్చు అని ముందుగానే అధికారులు అంచనా వేస్తారు కదా, చూస్తారు కదా. ఇప్పుడు నిధుల మీద చాలా ఇట్లాంటివి జరుగుతున్నాయి. మన తిరుపతిలోనే ఇంతకుముందు నిమిడ మొదట ఒకటి జరిగింది. నిధుల మీద జరుగుతూనే ఉన్నాయి. ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అంచనా వేసి భక్తులకు తగు సౌకర్యం చేయాలి కదా. మన కోసమే చేస్తున్నామని చెబుతారు కదా. చేసినప్పుడు మరి మన కోసం చేసేది మన కోసం కాదు, పేదవాళ్ళ కోసం కాదు, బలుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసం అంటే గుడి కానీ, ఆఫీసులు కానీ, ఎక్కడైనా న్యాయం జరగాలన్నా స్టేషన్లలో కానీ ఎక్కడ న్యాయం జరగాలన్నా ఉండవాడికి, పేదవాడికి కాదు. ట్రీట్మెంట్ పరంగా కానీ, కాలేజీలలో పరంగా కానీ, ఎక్కడైనా కానీ, గుళ్ళల్లో కానీ. ఇప్పుడు ఇదివరకు లేదు ఈఏపీ దర్శనం. ఇప్పుడు ఎందుకు ఎక్కువ వచ్చింది? ఇప్పుడు అక్కడ స్వాములు శివమాలలు వేసుకున్న స్వాములు అంటే శివయ్య గణాలతో సమానం. వాళ్ళు ఒక్క పొద్దు నుండి ఇడుముళ్ళు ఎత్తన పెట్టుకొని ఎంతో పవిత్రంగా కాలు చెప్పులు లేకుండా నడిచేస్తారయ్యా. కడుపు మార్చుకొని శివయ్యని కనులారా చూసి ఆయన దర్శనం చేసుకొని, బ్రహ్మరాంబదేవిని దర్శనం చేసుకొని ఇడుముళ్ళు సమర్పించుకోవాలని వస్తారు. అట్టాడు సాములకు కదా ఈఏపీ దర్శనాలు ఇవ్వాల్సింది. వీళ్ళు నాయకులు వీళ్ళు ఎవరయ్యా? వాళ్ళ నాపి ఈఏపీ దర్శనాలు ఇచ్చేది ఏంది? ఇవాళ 12 గంటలకు నువ్వు క్యూలైన్లో ఉంచి తెల్లారి 12 గంటలకు ఈఏపీ దర్శనాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు వదలకుండా ఉంటే వాళ్ళు ఇతర మంచికి ఏం చేస్తారు? మరి అట్లాంటి ఘటనలు జరగతే ఏం చేస్తాయి? అట్లాంటి జరుగుతాయి కదా. మారాల్సింది ప్రభుత్వమే అంటారా? అవును, ప్రభుత్వమే మారాలా.
ఇప్పుడు సామాన్యులు ఇప్పుడు భక్తులు ఆగ్రహించరు, నిలబడి వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం లేదు. సాములు అంటే ఏంది, మాలలు ధరించిన వాళ్ళు ఒక పొద్దులు నియమనిష్టలతో ఉంటారు. వాళ్ళే 3 పూట్ల అన్నం తిని పండుకొని ఉండరు కదా. అట్టడు వాళ్ళకి ఈయాపి దర్శనాలు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు సాములు చిన్నపిల్లలు వేసుకుంటారు, ముసలి వాళ్ళు వేసుకుంటారు, వయసు వాళ్ళు వేసుకుంటారు, 3 వర్గాల వారు వేసుకుంటారు. వాళ్ళకి కదా ఇవ్వాల్సింది ఈయాపి దర్శనం. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఎత్తడి బరువు ఉంటుంది ఇడుగుళ్ళు, వాళ్ళకి ఇచ్చి పంపిస్తే తర్వాత వచ్చిన వాళ్ళకి సామాన్య భక్తులు తర్వాత ఇచ్చినా పోయేది. అసలు వీళ్ళని ఆపి వాళ్ళని ఆపి నువ్వు ఈయాపి దర్శనం అని బ్రహ్మోత్సవాలు అప్పుడే యానించి కూడి పెడతారు. ఈయాపి దర్శనాలకి కొన్ని వేల మందిని ఆపి ఒక్కల కోసం కొన్ని వేల మందిని ఆపడం కరెక్టా చెప్పు? కరెక్ట్ కదా. మరి అందుకే అంత దుర్మార్గం నడిచింది అక్కడ శ్రీశైలం. దాని గురించి నాయకులు మాట్లాడాలి కదా, ప్రజలు స్పందించాలి కదా. ఇట్లాంటి దుర్మార్గాలు నడిచినప్పుడు అందరూ స్పందించాలి కదా. మీకోసం ఆ గుళ్ళు ఉంది, మా కోసమా? మేము గెలిపించిన నాయకులకు మీకేం ఈయాపి దర్శనాలు ఏంటి, మాకేం గంటల తరబడి కీలలు ఉంచడం ఏంటి, మా భవిష్యత్తు ఆడుకోవటం ఏంటి, అవన్నీ అడగాలి కదా. ఎంత దుర్మార్గం నడిచినాయి. మాలలు వేసుకున్న సాముల్ని తాకొచ్చిన లాఠీ చార్జ్ జరిగింది అక్కడ. మరి అదే నాయకులు విధ్వంసం చుట్టించి ఒక రాష్ట్రాన్ని వెళ్ళే ముఖ్యమంత్రిని దుర్భాషలు ఆడితే అక్కడ లాఠీ చార్జ్ జరగలేదు ఏంది? అక్కడ ఏమైపోయింది? గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ లేదా చచ్చిపోయింది అక్కడ. మరి ఇక్కడెక్కడ బతికొచ్చింది ఇక్కడ సాముల మీద? ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళనే, వీళ్ళు బలహీనలనే. ఇక్కడ లేచిన లాఠీ అక్కడ ఎందుకు లేవలేదు చెప్పు? లేవాలి కదా. అది ఎక్కడైనా అదే నడుస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా ఒక బంగారం విషయంలోనే కాదు, ఎక్కడైనా అదే నడుతుంది. వాడంత దర్జాగా మనిషిని చంపి బంగారం తీసుకొని సీసీ కెమెరా ఉందని కూడా అంత ధైర్యంగా వచ్చిందంటే రేపు ఇంట్లోనే కాదు నడు రోడ్డు మీద కూడా అదే జరుగుతుంది. సెక్యూరిటీ లేదు, భయం లేదు. భయం అనేది శిష్టానికి సరైన పవర్ ఇస్తే భయం పుడితే నేరం చేయడానికి ప్రతి ఒక్కరు భయపడతారు. ఎవరు సామాన్యుడు కాంచి నాయకుడి దాకా అందరికి ఒకే శిక్ష అమలు చేయాలా. చేస్తే భయం పుట్టుద్ది. ఒకటి తీరు చేస్తే ఇట్లనే జరుగుద్ది సమాజం. ఇట్లనే పనికేసినా కానీ ఇదే గతి ఉన్నది, యాది సక్క ఉన్నది, ఏం లేదు. ఎవరు ఏం చేసేది అదే చేసుకుంటారు. చెప్పేటోళ్ళు చెప్తారు, వాళ్ళు ఏం చేయాలనో అదే చేస్తారు. అంతకు మించి ఎవ్వరు ఏం చెయ్యరు. అంటే ఎక్కువ సీట్లు ఏ గవర్నమెంట్ కి వస్తాయి? బీఆర్ఎస్ కా లేదంటే కాంగ్రెస్ కి వస్తాయి? ఇప్పుడు కాంగ్రెస్ కే వస్తాయి. కానీ ఆయన రాడు. ఈ హైదరాబాద్ లో మాత్రం ఏమి అంటే డెవలప్మెంట్ జరగలేదా? జరగలేదు. ఈయన వచ్చిన 2 సంవత్సరాలలో కూడా జరగలేదు. ఏంది బస్సులు తక్కువ చేసిండు, బస్సులలో కొట్టుకుంటున్నారు, న్యూస్ లో చూస్తున్నాడు కదా. ఆడోళ్ళ బాధలు, కష్టం చేసుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారు. పోనీ అన్ని చేసి బస్సులు కింద అన్ని ఫ్రీగా ఉన్నాయంటే ఓకే. ఎట్లా పోతున్నారు? మగపిల్లలు నిలబడుతున్నారు సీటు మీద, మెట్ల దగ్గర గిట. మగపిల్లలకి తిప్పలు అవుతున్నారు కూర్చునికి. ఆడోళ్ళు వచ్చి మగపిల్లల సీట్ల మీద కూర్చుంటున్నారు. వాళ్ళు ఏమనలేకపోతున్నారు. ఆడోళ్ళు మగవాళ్ళు కొట్టుకుంటున్నారు బస్సులలో. అంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదంటారా కాంగ్రెస్ గవర్నమెంట్? నిలబెట్టుకున్నాడు, కొన్ని నిలబెట్టుకున్నాడు, మొత్తం నిలబెట్టుకోలేదు. అంటే వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, డెవలప్మెంట్ జరగాలంటే టైం పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీనిపై మీరేమంటారు? ఏం చేస్తాడో ఏమో నాకైతే తెలియదు. ఈసారి అయితే ఆయన రాడు పక్క. అంటే ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆయన ఏమనుకున్నాడో ఆయనకు తెలుసు, ఎట్లా వస్తుంది అనుకుంటున్నాడో ఆయనకు తెలుసు. ఇక అంటే మీ ఉద్దేశంలో ఏ గవర్నమెంట్ వస్తుందని? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.